హాయ్, నేను మీ సుధాకర్ బిచాలి, ట్రావెల్ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఐమ్ ఆల్సో ఫూజీ ఫిల్మ్ ఎక్స్ సిరీస్ మెంటర్. ఈరోజు మన టాపిక్ బెస్ట్ సెట్టింగ్స్ ఇన్ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ల్యాండ్స్కేప్ ఫొటోస్ తీసేటప్పుడు ఏ సెట్టింగ్స్ వాడతారు, ఎలా సెట్ చేస్తారు? సో కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ అస్? వెల్, ఇదంతా ఈజీ అయిన క్వశ్చనింగ్ కాదు. ఎందుకంటే ల్యాండ్స్కేప్ అనేది చాలా డిఫరెంట్గా ఎవ్రీ సీజన్లో ఒకలాగా ఉంటుంది. ఒక స్పెసిఫిక్ సెట్టింగ్ అనేది ఏది ఉండదు. బట్ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మాత్రం అలానే ఉంటుంది. ప్రాసెస్ విల్ నెవర్ చేంజ్, ఇట్ విల్ రిమైన్ సేమ్. సెట్టింగ్స్ మైట్ చేంజ్. సో ఇట్స్ లైక్ అ వర్క్ ఫ్లో బేసిక్గా టు స్టార్ట్ షూటింగ్ ల్యాండ్స్కేప్స్. వన్స్ యు ఆర్ ఇన్ లొకేషన్, ట్రైపాడ్ సెటప్ చేసుకుని ఫస్ట్ థింగ్ వాట్ డూ వి డూ ఈజ్ కాంపోజిషన్ని సెట్ చేసుకోవాలి. ఇదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక ఫోటో తీసేటప్పుడు. సో మనం కాంపోజిషన్ సెట్ చేయగానే మనకు కనిపించిన సీన్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే తీసేయకుండా కాసేపు ఆగి ఒక 10-15 సెకండ్స్ ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మనం తీయబోయే ఫోటో ఎలా ఉండాలి, అందులో ఏముండాలి అనే విషయాన్ని మనం ఫస్ట్ గమనించాలి. వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు క్యాప్చర్ ఇన్ ద ఇమేజ్. ఒక్కసారి ఈ క్లారిటీ మనకు వచ్చాక దెన్ నేను ఇప్పుడు చెప్పే ఈ 5 సెట్టింగ్స్ని ఒక ప్రాసెస్లో అలవాటు చేసుకుంటే ఈ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వైట్ బ్యాలెన్స్. ఏ వైట్ బ్యాలెన్స్ తీసుకుంటే ఇప్పుడు నేను తీయబోయే పిక్చర్ బెటర్గా వస్తుంది? నేను పర్సనల్గా రా ఫార్మాట్లో షూట్ చేస్తాను. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు షూట్ ఇన్ రా. ఎందుకనే విషయం నేను ఇప్పుడు చెప్తాను. రాలో షూట్ చేసుకుంటే ఎడిటింగ్ కేపబిలిటీస్ చాలా పెరుగుతాయి. అంటే మీరు పోస్ట్ ప్రొడక్షన్లో మీరు ఒక ఇమేజ్ని మీరు అనుకున్నట్టు ఎడిట్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. సో వైట్ బ్యాలెన్స్ని కూడా అలానే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను యూజువల్గా ఆటో ఆప్షన్ చూస్ చేసుకుంటాను. ఏదో 1-2 సార్లు క్లౌడీ ఆర్ ఇంకో అదర్ సెట్టింగ్ ఏదైనా వాడతానేమో, కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఆటో, బికాజ్ ఇట్ విల్ లెట్ మీ చేంజ్ లేటర్. కరెక్ట్? సో ఏ షూటింగ్ మోడ్లో ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది సెకండ్. అపర్చర్ ప్రయారిటీ, షటర్ ప్రయారిటీ ఆర్ మాన్యువల్. ఈ 3 మోడ్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్, అపర్చర్ ప్రయారిటీ మోడ్. బేసిక్గా ఈ సెట్టింగ్లో అపర్చర్ అనేది యాజ్ ఎ ఫోటోగ్రఫర్ నేనే మాన్యువల్గా సెట్ చేస్తాను. సో మిగతా 2 విషయాలు అంటే షటర్ అండ్ ఐఎస్ఓని కెమెరా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దట్స్ అపర్చర్ మోడ్. సెకండ్, షటర్ ప్రయారిటీ మోడ్. ఇందులో మనకు షటర్ స్పీడ్ మాన్యువల్గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే అపర్చర్ అండ్ ఐఎస్ఓని కెమెరా ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది మీకోసం. మూడోది, ద ఇంపార్టెంట్ వన్. ఇందులో 3 కంట్రోల్స్ మన చేతిలోనే ఉంటాయి: షటర్, అపర్చర్, ఐఎస్ఓ. సో ఫుల్ ఆన్ కంట్రోల్ ఉంటుంది. యాజ్ అ ఫోటోగ్రఫర్ యూ విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ఆల్ 3 థింగ్స్. 3 విషయాల మీద మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో దట్ యూ గెట్ మోర్ క్రియేటివ్. నేను బేసిక్గా మాన్యువల్లోనే షూట్ చేస్తాను అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి ఏ అపర్చర్ వాల్యూ ఉంటే ఈ షాట్కి బెటర్గా ఉంటుంది అనేది వీ నీడ్ టు అనలైజ్. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీలో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మొత్తం సీన్ ఫోకస్లో ఉండేటట్టు చూసుకోవాలి. బికాజ్ ఎవ్రీబడి లైక్స్ క్లీన్ క్రిస్ప్ ఇమేజెస్ ఇన్ ల్యాండ్స్కేప్. సో జనరల్గా అది F9 నుంచి F16 వరకు పెట్టుకొని షూట్ చేస్తాం. వెరీ రేర్ కేసెస్లో షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ షూట్ చేస్తాం ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీలో, అండ్ ఇట్స్ వెరీ రేర్, ఎస్పెషలీ వెన్ యూఆర్ షూటింగ్ సమ్ పోర్ట్రేట్స్. మీకు ఒకవేళ స్టార్ ఎఫెక్ట్ రావాలి, స్టార్ బర్స్ట్ ఎఫెక్ట్, సన్ బర్స్ట్ ఎఫెక్ట్ రావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ F14 యాజ్ అ స్టార్ట్ పాయింట్. F14లో యూ విల్ గెట్ ఎ బెటర్ రిజల్ట్స్. సో ఒకసారి కాంపోజిషన్ సెట్ చేసుకున్నాక వ్యూ ఫైండర్లో చూసుకుని నేను తీసే ఈ ఇమేజ్లో సబ్జెక్ట్స్ ఎంత దూరంగా ఉన్నాయి, ఎక్కడున్నాయి అనే విషయం మనం ఫస్ట్ చూసుకోవాలి. జనరల్గా ల్యాండ్స్కేప్ ఫొటోస్లో సబ్జెక్ట్స్ దూరంగానే ఉంటాయి, అన్లెస్ మనము దగ్గరగా ఉన్న వాటర్ స్ట్రీమ్స్, వాటర్ ఫాల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇఫ్ యూఆర్ షూటింగ్ వెరీ క్లోజ్. రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎప్పుడూ కొంచెం దూరంగానే ఉంటాయి. సబ్జెక్ట్ క్లోజ్గా లెట్సే ఒక 100 అడుగుల దూరంలో ఉందనుకోండి, వీ కెన్ ఆల్వేస్ యూజ్ F11 సో దట్
everything is in focus. Start to end, everything is in focus. F11 is always sharper than F16. ఒక రకంగా సబ్జెక్ట్ దూరాన్ని బట్టి మనము ఎంత అపర్చర్ సెట్ చేసుకోవాలనే విషయం కానీ మనకు ఒక బెటర్ క్లారిటీ ఐడియా వస్తుంది. తర్వాత ఎంత షటర్ స్పీడ్ ఉంటే తీయబోయే ఈ షాట్కి బెటర్. మొదటిగా మన సీన్లో ఏమైనా మూమెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి. అంటే క్లౌడ్ మూమెంట్, చెట్లు ఊగడము, విండ్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇలాంటివి ఏమీ లేనప్పుడు మినిమం షటర్ స్పీడ్తో వీ కెన్ షూట్. లెట్స్ సే 100, 150, 200 డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ యాజ్ పర్ కరెక్ట్ ఎక్స్పోజర్ సెట్టింగ్స్. సో నేను జనరల్గా ఒక స్టెప్ అండర్ ఎక్స్పోజ్ చేసి తీస్తాను. నాకు వాష్అవుట్ అయిన ఇమేజెస్ అంటే జనరల్గా నచ్చవు. సో ఒక 1 స్టెప్ అండర్ ఎక్స్పోజ్ చేసి పోస్ట్లో కావాలనుకుంటే రికవరీ చేసుకోవచ్చు. హిస్టోగ్రామ్ చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే మనకు బెటర్ ఇమేజెస్, కరెక్ట్ ఎక్స్పోజ్డ్ ఇమేజెస్ వస్తాయి. సో హిస్టోగ్రామ్ గ్రాఫ్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్కో లెఫ్ట్కో లీన్ అయి ఉండకుండా ఉంటే చాలా బెటర్. సెకండ్ పాయింట్, ఒకవేళ మన సీన్లో మోషన్ ఉంది అనుకోండి, కదలికలు, అప్పుడు వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఫస్ట్, మీరు ఫ్రీజ్ మోషన్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మోషన్ని స్లోగా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా అనే విషయం యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫ్రీజ్ మోషన్ చేయాలనుకుంటే వీ కెన్ ఆల్వేస్ యూజ్ ఫాస్టర్ షటర్ స్పీడ్, 200, 500, 700 డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ షూటింగ్. స్లో ద మోషన్, లాంగర్ షటర్ స్పీడ్స్ లైక్ లైట్ ట్రైల్స్ కానీ, వాటర్ మోషన్ చూపించడం కానీ, ఇలాంటివి. సో బేసిక్గా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ సేమ్, మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ వాంట్ టు షూట్? మీరు ఏం చూపించాలనుకుంటున్నారు ఇమేజ్లో అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. సో లాస్ట్గా ఎంత ఐఎస్ఓ ఉండాలి, ఎంత ఐఎస్ఓ ఉంటే బెటర్? దీనికి ఒక బేసిక్ రూల్, యూ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ మినిమంతో. అంటే లెట్స్ సే 50, 100 డిపెండింగ్ ఆన్ యువర్ కెమెరా. ఎంత ఉంటే అంతతో స్టార్ట్ చేసుకుంటే ఇంక్రిమెంటల్గా యూ కెన్ గో అప్ డిపెండింగ్ ఆన్ ది ఎక్స్పోజర్. లైట్ మీటర్ అండ్ హిస్టోగ్రామ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ. ఈ విషయాలు మనకు బాగా ఈజీగా అర్థమవుతాయి. సో ఐఎస్ఓ ఇంక్రిమెంటల్గానే తీసుకుంటే మన ఇమేజెస్ చాలా క్లారిటీగా, క్లీన్గా వస్తాయి. సో ఐఎస్ఓ అనేది ఈ ప్రాసెస్లో లాస్ట్లో వస్తుంది. ఇట్ షుడ్ బి ద 5th యాజ్ పర్ అవర్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని ఫాలో చేస్తే మనం కూడా చాలా అమేజింగ్ ల్యాండ్స్కేప్ పిక్చర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజింగ్ కాంపోజిషన్స్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. మీరు ఫోటోలో చెప్పాలనుకున్న పాయింట్ని కానీ, విషయాన్ని కానీ క్లియర్గా ఉంచాలి. అప్పుడే ఆ ఇమేజ్ విల్ మేక్ ఇట్ టు బెటర్ ప్లేసెస్. క్రియేట్ మోర్ డెప్త్, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఉండాలి. అవి లేనప్పుడు లైట్, షాడో, రిఫ్లెక్షన్స్, ఇలా వీటిని వాడుకుని వీ కెన్ క్రియేట్ అన్ ఇమేజ్. డ్రా విజువల్ ఇంట్రెస్ట్, అంటే ఒక ఆసక్తికరమైన విషయాన్ని తీయగలగాలి. ఎక్స్పోజర్ ట్రయాంగిల్, లైట్ మీటర్, రీడ్ హిస్టోగ్రామ్, ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. సో వీటిని రీడ్ చేయడం నేర్చుకోవాలి. మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేయగలగాలి తప్ప ఏదో కనిపించిన దాన్ని స్క్రీన్ షాట్ తీసినట్టు ఉండకూడదు. అంటే స్నాప్ షాటర్ వర్సెస్ ఇమేజ్ క్రియేటర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అనుభవాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప అన్నెసరీ గేర్ మీద కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో అంటిల్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ షూటింగ్, కీప్ వాచింగ్. సుధాకర్ బిచాలి, సైనింగ్ ఆఫ్.